హలో, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరు ఇంకొక వ్లాగ్ అనమాట, ఇంకొక ట్రావెల్ వ్లాగ్. ఈరోజు జస్ట్ ఒక వీకెండ్ వ్లాగ్ అనమాట. 2 days రోడ్ ట్రిప్. ముందుకు రా, కనబడుతున్నా. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము మేము. ఎర్లీ మార్నింగ్ మీన్స్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. చీరాల, నాట్ చీరాల. చీరాలకి వెళ్తున్నాం, చీరాల రిసార్ట్. సో 2 days ప్లాన్ అనమాట. వీకెండ్ కొంచెం స్ట్రెస్ ఎక్కువైతే అట్లా ఎస్కేప్ అవుతా ఉంటాం. సో ఇంకొకటి ఏంటి అంటే వీకెండ్ ప్లస్ ఇంకొకటి మా హస్బెండ్ బర్త్డే సాటర్డే. సో అందుకని ఎలా సెలబ్రేట్ చేస్తాము, ఆయనకి ఏమేమి సర్ప్రైజ్లు ఇస్తాము అదొకటి. ప్లస్ మళ్ళీ మేము ఎక్కడ రిసార్ట్స్ తీసుకున్నాము అది కూడా చూపిస్తాను. అది ఎంత బడ్జెట్లో పడింది, ఎంత ఏంటి అనేది. మా రోడ్ ట్రిప్ కూడా చూస్తూ ఉండండి. జస్ట్ వీ స్టార్టెడ్ ఎట్ హైదరాబాద్. మేము ఇప్పుడు కీసరా ఓవరా టోల్ ఎక్కేస్తాం అనమాట. సో అక్కడ నుంచి చూద్దాం. ఓకే, బాయ్. ఇప్పుడు మనము విజయవాడ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 11కి ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ నెంబర్ 11లో ఎగ్జిట్ అవుతున్నాము. విజయవాడ హైవే NH 65కి రీచ్ అయ్యి అక్కడ నుంచి NH 65లో వెళ్తాం అనమాట. అది కొత్తగా రోడ్ వేసారు అనుకుంటా అండి, అందుకని అటు పెట్టాడు, ఎక్స్టెండ్ చేశారా. అదిగోండి ఎగ్జిట్ నెంబర్ 11. సో ఎగ్జిట్ నెంబర్ 11 విజయవాడ రోడ్ NH 65లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు దిగి మనం NH 65లో కంటిన్యూ అవుతాము. నేను చూపిస్తాను నెక్స్ట్ మనకి టోల్ ఏమొస్తుంది అని. ఓకే, మేము చాలా రోజుల తర్వాత చాలా హెక్టిక్ వర్క్ నుంచి బయటకు వచ్చామన్నమాట. అసలు ఎంత వర్క్ స్ట్రెస్ ఉందో అంత వర్క్ ఉంది. అందరికీ ఉండేదే, బట్ నేను చెప్తున్నాను చాలా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే. సో ఇద్దరం ఇప్పుడే బయటకు వచ్చాం చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ మా హస్బెండ్ గారికి అయితే ఇంకా ఎక్కువ ఉంది, మా హస్బెండ్కి, కానీ నేనే లాక్కొస్తున్నా. మనం ఇప్పుడు NH 65 రూట్లో ఉన్నాము. ఆల్రెడీ చూసారా ఎంత రష్ అయిపోయిందో. ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా. ఇది NH 65 విజయవాడ రూట్ అనమాట. సో ఈ రూట్లో వెళ్తున్నాం. ఫ్లైఓవర్ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్స్ అవన్నీ వేయటమే అంతే, కానీ ఇది కూడా టైం పడుతుంది. ఇంకా ముందంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది ఇంకొక ఫ్లైఓవర్. సో మన దగ్గర 4 ఫ్లైఓవర్స్ చూసాము కన్స్ట్రక్షన్స్లో ఉన్నవి ఈ విజయవాడ హైవేలో. సో అయితే మనకి ఒక నెక్స్ట్ 1 to 3 monthsలో మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఫట్ అని వెళ్ళిపోవచ్చు అనమాట. సో బాగుంది. కడుతున్నారు, ఇంకా టైం పడుతుంది చాలానే. చిట్యాల మున్సిపాలిటీ అండి ఇది ప్రస్తుతానికి మనం వెళ్తున్నది. సో చిట్యాల మున్సిపాలిటీ దగ్గర ఈ ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. విజయవాడ హైవేల మీద ఉన్నాం కదండి. మనం చీరాల అని చెప్పారు. చీరాల వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ నార్కెట్పల్లి నుంచి డైవర్షన్ తీసుకొని మిర్యాలగూడ సైడ్ వెళ్ళాలి. ఇదిగోండి ఇదే డైవర్షన్. ఇక్కడ డైవర్షన్ తీసి అటు స్ట్రైట్ వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతాము. ఇది వెళ్తే ఇక్కడ నుంచి మిర్యాలగూడలోంచి వెళ్ళి పిడుగురాళ్ళ మిర్యాలగూడ ఆ రూట్లో వెళ్తాం. మనం వైజాగ్ నుంచి విజయవాడ నుంచి కూడా మనం చీరాల వెళ్ళొచ్చు, బట్ ఇది ఇంకో రూట్. సో మనం డైవర్షన్ తీసేసుకున్నాము మిర్యాలగూడలోకి, అండ్ మిర్యాలగూడ సైడ్ వస్తాం అనమాట. ఇక్కడ మనం వచ్చి మళ్ళీ లోపలకి అండర్ పాస్ వెళ్ళి ఇట్లా టర్న్ అయ్యాం.
15 minutes అయితే మేము స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది. 10 minutes అయితే స్టార్ట్ అయ్యి 2 hours. ఇక్కడ ఆగలేదు 2 hours. ఇక్కడ ఒకటి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని వెళ్దాం. ఇక్కడ ఆగుతున్నామండి జస్ట్ ఒక చిన్న కాఫీ బ్రేక్కి. ఇది మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఇక్కడ అమ్మ చేతి వంట అని ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉంది. సో తినాల్సిన 7 తినచ్చు. మంచిగా ఉంది ప్లేస్ అయితే, మన పార్కింగ్కి కానీ వాటికి. కమ్ ఇక్కడ జస్ట్ మనం పిడుగురాలు ఎంటర్ అవగానే ఒక మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉందన్నమాట. సరేనా, మిర్యాల కూడా జస్ట్ నార్కెట్పల్లి ఎంటర్ అవగానే ఒకటి మనకి అది ఉంది, మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంది. బట్ ఓకే బట్ అంబియన్స్ అయితే బాగుంది. కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అన్ని ఫిల్టర్ కాఫీ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. దాని ఎదురుగా ఒకటి ఉంది టిఫిన్ సెంటర్. అక్కడ కూడా టిఫిన్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అక్కడ కూడా తినచ్చు, అమ్మ చేతి వంట అని. సో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, జస్ట్ కాఫీ తాగి బయలుదేరాము. కాఫీ ఓకే ఫుల్ స్వీట్ వేసాడు, నోరంతా పాడైపోయింది. బట్ ఓకే, మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చూద్దాం. మంచిదే ప్లేస్. యాక్చువల్లీ హోటల్స్లో, మంచి హోటల్లో కన్నా మేము బయటనే ఏదన్నా బయట తిందామని చూస్తున్నాము. ప్లేస్ దొరికితే చూద్దాం ఎక్కడ తిందాం అనేది చూపిస్తాను నేను. సో మళ్ళీ ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇది నార్కెట్పల్లి, మిర్యాలగూడ, పిడుగుడ అలా రూట్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా మనకి జర్నీ 4 hours ఉంది. సో కంటిన్యూ. మిర్యాలగూడ బైపాస్ రోడ్ మీద ఉన్నామండి. ఇంకా మిర్యాలగూడకి ఇది కొత్తగా వేసారనమాట. ఇంకా మిర్యాలగూడ 26 kilometers ఉంది దూరము. ఈ బైపాస్ రోడ్ మీద వెళ్తున్నాం మనం, మిర్యాలగూడ బైపాస్ రోడ్ మీద. సో ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంది. విజయవాడ హైవే అయితే ఫుల్ రష్, ఫుల్ కార్లు బీభత్సంగా ఉన్నాయి. ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది. అటు ఇటు పొలాలు, చిన్న ఇల్లులు, చాలా బాగుంది రోడ్డు. చూడండి, మిర్యాలగూడ ఇంకా 27 kilometers అని ఉంది. సో ఇంకా ఈ రోడ్ మీద వెళ్తా ఉన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగలేదు, ఆగుదాం. చూసి మంచి ప్లేస్ చూసి ఆగుదాం. ఇంకొక టోల్ అండి, ఇది సెకండ్ టోల్. మనము అక్కడ ఫస్ట్ పతాంగి టోల్ కదా, నెక్స్ట్ ఇక్కడ మనకి మిర్యాలగూడకి నియర్ బై ఉన్నప్పుడు ఇంకొక టోల్ వచ్చింది. ఏంటది అండి, మాడుగులపల్లి టోల్ ప్లాజా అన్నమాట. ఇది సెకండ్ టోల్ మనకి టచ్ అయింది. టోల్ మాడుగులపల్లి టోల్. ఉన్నది లైట్ ఫిల్టర్ కాఫీ. ఇప్పుడు మనం ఇందాక ఒక టోల్, సెకండ్ టోల్, ఇది థర్డ్ టోల్ అండి. ఇది థర్డ్ టోల్ వచ్చి తుమ్మల చెరువు టోల్ ప్లాజా. లేదులే, తుమ్మల చెరువు టోల్ ప్లాజా అన్నమాట. సో ఇది మనకి వచ్చి థర్డ్ టోల్. ఫస్ట్ పతాంగి, సెకండ్ అదో ఉంది మడుగులపల్లి, అది థర్డ్ వచ్చి తుమ్మల చెరువు టోల్ ప్లాజా. సో ఈ థర్డ్ ప్లాజా క్రాస్ అవుతున్నాము. మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే పిడుగురాళ్ళ అన్నమాట సిటీ. సో ఇది సంగతి. ఇంకొకటి, మేము యాన్యువల్ పాస్ వేసుకున్నాం అని చెప్పాను కదా. సో అది ఓన్లీ నేషనల్ హైవేస్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. స్టేట్ హైవేస్కి కూడా ఎలిజిబుల్ కాదంట. అండ్ మనకి ఓఆర్ఆర్ దగ్గర ఉన్న టోల్స్ ఉంటాయి కదా, ఓఆర్ఆర్ టోల్స్
ఓఆర్ఆర్ టోల్స్ ఉంటాయి కదండి, ఓఆర్ఆర్ టోల్స్ కానీ స్టేట్ హైవేస్ టోల్స్ కానీ అక్కడే ఇక్కడ ఈ ఉయ్యాల దగ్గర టోల్స్ కానీ అక్కడ మాత్రం, అక్కడ ఓన్లీ నేషనల్ హైవేస్కి మాత్రమే అది ఎలిజిబుల్ అంట. సో ఇందాక మాకు అక్కడ మాడుగులపల్లి దగ్గర మనీ కట్ అయింది అనమాట. సో ఎందుకు అని నేను చెక్ చేశాను, అది స్టేట్ హైవే అని చూపిస్తుంది, బట్ ఆన్లైన్లో 167A అంటే నేషనల్ హైవే అనే చూపిస్తుంది. బట్ ఎందుకు కట్ అని తెలియదు, చూడాలి దాని సంగతి. ఇప్పుడు తుమ్మలపల్లి చెరువు ఉన్నాం దాటాం కదా, చూద్దాం అది కట్ అయిందా లేదా చూస్తాను నేను. సో మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తుంటే మనకి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ దాన్ని ఏమంటారు, పిడుగురాళ్ళ వస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ మేము ఇందాక అక్కడ ఆగాను కదండి, మనం జస్ట్ మిర్యాలగూడ నుంచి ముందుకు వస్తూ పిడుగురాళ్ళకి ఇంకా 20 కిలోమీటర్స్ దూరంలోనే ఆ చిన్న షాప్ ఉందన్నమాట. సో చిన్న షాప్లో ట్రై చేస్తానని చెప్తున్నాను కదా, పెద్ద పెద్ద షాప్స్ ట్రై చేసి చిన్న షాప్ ట్రై చేస్తాను అని. ఆ చిన్న షాప్ దగ్గర ఆగామండి, ఎగ్ దోశ తిన్నాము, చాలా బాగుంది. ఇడ్లీ కూడా బాగుంది. ఇంకా మేము ఇంకా వేరే ట్రై చేయలేదు. పూరి ఉంది, వడ ఉంది వాళ్ళ దగ్గర, అన్ని దోశలు ఉన్నాయి, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నేనైతే సజెస్ట్ చేస్తాను. మనం ఊరికే నా సజెషన్ అయితే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి ఒక 500 రూపీస్ మనం ఖర్చు పెట్టే బదులు ఇక్కడ మాకైతే 150-190 రూపీస్ అయిపోయింది. ముగ్గురు టిఫిన్ చేసాం, 2 ప్లేట్స్ ఇడ్లీ తిన్నాం, 3 ప్లేట్స్ ఎగ్ దోశ తిన్నాం. సో 5 ప్లేట్స్ తిన్నాం ముగ్గురం కలిసి. సో బస్ అది సరిపోయింది, 190తో మనకు అయిపోయింది కూడా. బడ్జెట్లో టేస్టీగా దొరికింది మనకి అక్కడ. సో అదొకటి నేను సజెస్ట్ చేయగలను. చిన్న చిన్నవి మనం ట్రై చేయొచ్చు, మరి అన్నీ బాగుంటాయని చెప్పను, అన్నీ కొన్ని వరస్ట్గానే ఉంటాయి, కానీ కొన్ని అయితే మాత్రం బాగా చేస్తారు. చిన్న చిన్న హోటల్స్లోనే చట్నీ కానీ దోశ కానీ టేస్టీగా ఉంటుందని నేను అందుకే అది ట్రై చేసాం, బాగుంది. మేము ట్రై చేసినందుకైతే బాగుంది. సో ఇప్పుడు మనం ఇంకా ఈ హైవే మీద వెళ్తున్నాము, NH 167A హైవే మీద వెళ్తున్నాము. నెక్స్ట్ మనకు వచ్చేది పిడుగురాళ్ళ. ఇప్పుడే మనం పిడుగురాళ్ళలోకి ఎంటర్ అయ్యామండి. పిడుగురాళ్ళలోకి ఎంటర్ అయ్యి క్రాస్ అయ్యాము. యాక్చువల్లీ అది ఇందాక నేను తీద్దామన్నది తీయలేదు, ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను, నాకు టోల్స్ మనీ కట్ అయినాయి. మాకు యాన్యువల్ పాస్ ఉన్నా కూడా అది మనీ కట్ అయినాయి అనమాట. సో ఎందుకని నేను హెల్ప్ లైన్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు ఉండి ఇంకొక నెంబర్ ఇచ్చి మీ ఫోటో షేర్ చేయండి, అది స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు ఎలా కట్ అయినవి టోల్ ప్లాజాస్ నేమ్స్తో కనపడేట్టుగా స్క్రీన్ షాట్స్ పెట్టమంటే పెట్టాము. ఫోటో పెట్టమని కార్ ఫోటో కూడా పెట్టాము. అయినా కూడా వాళ్ళు మళ్ళీ ఆర్సీ పంపించండి, అది పంపించి ఇది పంపించి అడుగుతున్నారు. ఐ థింక్ అది వర్క్ అవ్వదు అనుకుంటా, నేను ఇంకా వదిలేసాను. సో అందుకే అక్కడ వీడియో తీయలేకపోయాను. మిర్యాలగూడలో పిడుగురాళ్ళలో ఎంటర్ అయిపోయామన్నమాట. సో వెదర్ అయితే మనకి ఇంకా చల్లగానే బాగుంది, కూల్గానే ఉంది. ఇలానే కంటిన్యూ అయిపోతే ఈ 2 డేస్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి నర్సరావుపేటలోకి ఎంటర్ అయిపోతాం. పిడుగురాళ్ళ తర్వాత మనకు వచ్చేది నర్సరావుపేట. సో చూద్దాం. పిడుగురాళ్ళలో ఆల్రెడీ టిఫిన్ తినేసాం కదా ఇందాకనే, పిడుగురాళ్ళలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా మనకి 2 అవర్స్ జర్నీ ఉంది. సో 2 అవర్స్లో మనం మన చీరాల రిసార్ట్కి వెళ్తాము. సో నెక్స్ట్ వచ్చేది నర్సరావుపేట. ఇందాక పిడుగురాళ్ళ నుంచి నర్సరావుపేట రూట్లోకి డైవర్షన్ తీసుకున్నాం కదండి. ఇది కూడా నర్సరావుపేట పురపాలక సంఘం జిల్లా అన్నమాట. స్వాగతం అని బోర్డు ఉంది. మరి నర్సరావుపేట చూసారా, ఇది మన నర్సరావుపేట సిటీ ఊరు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చీరాలకి వెళ్ళిపోతాము. చిలుకూరుపేట ఊర్లో మనం లోకల్ లోంచే వెళ్ళాలి, ఊర్లో నుంచే వెళ్ళాలి. నర్సరావుపేట గంట స్తంభం అనమాట. నర్సరావుపేటలో ఇదంతా మార్కెట్, క్లాక్ టవర్ కనబడుతుంది కదా, క్లాక్ టవర్ ఆపోజిట్ లో మనకి ఎదురుగా. సో ఇదంతా ఇదంతా మొత్తం షాప్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న షాప్స్ కదా.
నర్సరావుపేటలో ఉన్న వాళ్ళకి ఈ ఏరియా బాగా ఐడియా ఉంటుంది. చిన్న చిన్న షాప్లో అది బజార్ లాగా అనమాట. ఈ గంట స్తంభం అంటారు, క్లాక్ టవర్ అంటారు. సో చూడండి, ఇవాళ హాలిడే కదండి. కొంచెం రష్ ఏరియా అనమాట ఇది. ఇంకా 10-11 అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది మనకి. చాలా ఇంకా బాగా ఫుల్ రష్ ఉంటుంది. మొత్తం షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా. పాత షాపింగ్ ఏరియా, ఓల్డ్ షాపింగ్ ఏరియా. అయ్యో అరే చెప్తున్నా, చూసారా ఎట్లా వెళ్తున్నారా? చూసారా బండి ఎట్లా పెట్టారో మధ్యలో. అటు ఇటు షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా మధ్యలో బండ్లు పార్క్ చేసుకుంటారు. ఓల్డ్ మనకి హైదరాబాద్ లో ఎట్లా ఉంటుందో మార్కెట్, మనకి అటు వెళ్తే ఓల్డ్ సిటీ మార్కెట్, బేగం బజార్ అట్లా ఇదంతా ఇట్లా ఉందన్నమాట. చిన్న మార్కెట్లు, షాపులు, పాత షాప్స్. చూసారా అది మెడికల్ షాప్ అంటే ఎంత పాతగా ఉందో. సెంటర్ అంట, లోపలికి ఉంటాయి చిన్నవి. సిగ్నల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే వినుకొండ అంట. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. గుంటూరు రోడ్డు, చిలకలూరుపేట రోడ్డు వెళ్ళిపోతాం. ఇంత మార్కెట్టే మొత్తం. బండ్లు చూసారు ఎట్లా పెట్టారో మధ్యలో. అటు ఇటు షాప్స్ ఉంటాయి అన్నమాట. మధ్యలో మనకి రోడ్డు కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఇలా పార్క్ చేసేసుకుంటున్నారు బండ్లన్నీ. ఇలా బండ్లు అనమాట, మార్కెట్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా లోడ్ వేయడానికి. ఆ బండ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాము. ఫ్లైఓవర్ ఎక్కేసి చిలకలూరుపేట రూట్లో వెళ్ళిపోతాం. గుంటూరు రోడ్డు, చిలకలూరుపేట రూట్. పాదాలు బోర్డు వచ్చేసిందండి. అంటే నర్సరావుపేట అయిపోయినట్టే. నర్సరావుపేట అది మున్సిపాలిటీ, నర్సరావుపేట ఏరియా అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఊర్లోకి వెళ్తాం అన్నమాట. వద్దులేండి, దీని గూగుల్ చెప్పినట్టే వెళ్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ, ఇదేంటండి హైవే, విజయవాడ నెల్లూరు హైవే బైపాస్ అనమాట ఇది. అది ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా లెఫ్ట్ రైట్ తీసుకోమంటుంది, రైట్ వెళ్ళమంటుంది గూగుల్. కొత్తది ఇక్కడ కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్స్ అయినాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మేము ఇట్లా స్ట్రైట్ వెళ్తాము. లాస్ట్ టైం 2 times వెళ్ళినప్పుడు స్ట్రైట్ వెళ్ళాము. ఇప్పుడు ఇలా లెఫ్ట్ రైట్ తీసుకొని కొత్త రోడ్లో వెళ్దాం. చూద్దాం ఇక్కడ ఎట్లా రూట్ తీసుకెళ్తుందో. ఇది NH16 అండి హైవే, నేషనల్ హైవే 16 మీదకి వెళ్తున్నాం ఇప్పుడు. అది నెల్లూరు హైవే అనుకుంటా, విజయవాడ నెల్లూరు హైవే అనుకుంటా. ఎందుకు ఇట్లా బ్లర్ వస్తుందండి, సౌండ్ వస్తుంది టిక్ అని. ఊరు కనబడుతుంది కదండి, చిన్న ఊరు. ఇలా వెళ్తుంటే ప్రతి చిన్న రూమే, ఒక్కొక్క రూమే వేసుకున్నారు, చిన్న రూమ్సే. ప్రతి ఇంటి పైన సోలార్ ఉంది. ప్రతి ఇంటి పైన, ఒక్క ఇంటి మీద కూడా, అన్ని ఇంటి పైన సోలార్ ఉంది. చూసారా, చిన్న హౌసెసే, చిన్న ఇల్లులే, కానీ ప్రతి ఇంటి పైన సోలార్ ఉంది. ఇంకా వీళ్ళు మొత్తం సోలార్తోనే గడిపేస్తారు అనుకుంటా. గుడ్, బాగా డెవలప్ అయ్యారు. ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి బొమ్మ కనబడుతుంది కదా, అది పర్చూర్ అనే ఊర్లో అనమాట. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఈ హైవేలు అవన్నీ లేవన్నమాట. మేము అటునుంచే ఈ టెంపుల్ మించే వెళ్ళే వాళ్ళము. సో అది చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు. మేము వెళ్ళినప్పుడు జస్ట్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేసినట్టున్నారు.
ఒకవేళ మనం వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. పర్చూర్ అనే ఊర్లో ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. కానీ చాలా ఫేమస్ టెంపుల్ అండ్ మంచి టెంపుల్ కూడా. ఇప్పుడు ఇదంతా కొత్త హైవే అన్నమాట. డైరెక్ట్ గా మనకి వాటర్ కి వెళ్ళిపోతుంది. ఇంకా మనకి లోపల చిన్న చిన్న ఊర్లు ఏమి టచ్ అవ్వకుండా ఇలా హైవే బైపాస్ వేసేసారు అనమాట. హైవే వేసేసారు. సో ఇప్పుడు అంతా ఓన్లీ హైవేనే. ఇంతకు ముందు మాకు కారం చేయడానికి చిన్న చిన్న ఊర్లో ఒకటి సింగిల్ రోడ్డే ఉండేది. నర్సరావుపేట నుంచి మనకి ఎట్లా సింగిల్ అట్లానే చిలకలూరుపేట నుంచి తర్వాత అట్లా కారం చేడు చిన్న చిన్న ఊర్లు దాటుకుంటూనే వెళ్ళే వాళ్ళం. ప్రస్తుతానికి ఇప్పుడైతే కొత్త హైవే వేసేసారు. అందుకే నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు వీడియో చేస్తుంది. ఎందుకంటే ఈ కొత్త హైవే చూపిద్దామని. ఇంకా మనకి కొంచెం ఒక 1/2 hour 40 minutes డిస్టెన్స్ తగ్గినట్టే చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు 6.5 hours చూపించేది, ఇప్పుడు 5 hours 20 minutes అలా చూపిస్తుంది. మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, బరా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయే వాళ్ళు 5 hours కూడా వెళ్ళిపోతారు. బట్ మేమైతే మాత్రం మినిమం ఓన్లీ 80 అది దాటమండి, దాంట్లోనే వెళ్తా ఉన్నాము. ఇదన్నమాట కొత్త హైవే. సో చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్ళి మనల్ని కలుపుతుంది అని. ఏ ఊర్లోనే కలుపుతా డైరెక్ట్ గా కొత్తగా వేసారా అన్నది. వాటర్ ఏమంట కానీ బాగుంది. ఎందుకంటే కొంచెం మనకి ఊర్లో ట్రాఫిక్ తగ్గుతుంది. సింగిల్ రోడ్ కాదు కాబట్టి మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. ఇక్కడ చూపిస్తుంది కదండి పర్చూరు బాపట్ల. కొంతమంది బాపట్ల బీచ్ కూడా వెళ్తారు, అది వేరే రూటు, ఇది వేరే రూట్ అనమాట. ఇప్పుడు మేము వెళ్తుంది చీరాల. ఇక్కడ ఏమీ లేదు, టోల్ పడిపోయింది. అదే కదా. యాక్చువల్లీ నేను పాత వీడియోస్ ఇది వెళ్ళినప్పుడు తీసాను కానీ మరి ఇంత డీటెయిల్ గా తీయలేదు అనమాట. సో మనకి పాత వీడియోస్ ఈ కొత్త వీడియో చూస్తే డిఫరెన్స్ బాగా కనబడుతుంది. ఇక్కడ ఒక చిన్న వాగులాగా ఉంది, చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ మంచిగా రోడ్స్ అన్ని బాగా పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు చీరాల బీచ్ కూడా బాగా డెవలప్ అవుతుందంట. సూర్యలంక బీచ్ అయితే నేను వీడియోస్ లో చూస్తే ఫుల్ వీలుంటే చూపిస్తాను, అక్కడ కూడా వెళ్తాము టైం ఉంటే. సరే కంపల్సరీ బాపట్ల వెళ్తామండి. అయితే మేమేమనుకుంటున్నామంటే సూర్యలంక బీచ్ బాపట్ల కూడా వెళ్ళి చూడాలన్నమాట. ఎప్పుడు మేము ఇచ్చినా ఈ చీరాల్లో టూ టైమ్స్ వచ్చినా ఓన్లీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం చీరాల బీచ్లోనే. కానీ ఈసారి బాపట్ల సూర్యలంక బీచ్ చాలా బాగా డెవలప్ చేస్తానని నేను చాలా వీడియోస్లో చూశాను. సో అక్కడ కూడా వెళ్ళి సూర్యలంక బీచ్ కూడా చూద్దాము. అక్కడ కూడా వీడియో నేను చూపిస్తాను. ఇంకా చీరాల బీచ్ మేమున్న రిసార్ట్ దగ్గర బీచ్ కూడా చూద్దాం. ఆబ్వియస్గా ఎట్లాగో వెళ్తాం కదా, సో రెండు చూపిస్తాను. ఇంకా ఏమన్నా నేను ఇంకేమేమి ప్లాన్ 2 days అనమాట ట్రిప్. నేను ఇంకేం ప్లాన్ చేసుకుంటున్నాను అంటే చీరాలలో చేనేత వాళ్ళది ఒక ఫ్యాక్టరీనే ఉందంట. చేనేత మనం ఎలా బట్టలు అవన్నీ చేస్తారో అవన్నీ వాళ్ళు మంచిగా ఒక ఫ్యాక్టరీ చూశాను. టైం ఉంటే అక్కడికి కూడా వెళ్తాము. అండ్ వేటపాలెంలో ఇంకొకటి ఇక్కడ దగ్గరలో వేటపాలెం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ జీడిపప్పులు ఫేమస్ అన్నమాట. జీడిపప్పులు అక్కడ చెట్లు అవన్నీ ఉంటాయంట. టైం ఉంటే అక్కడికి కూడా వెళ్తాము. బట్ టైం ఉంటేనే, ఎందుకంటే అవును చూసారా మనం అక్కడ హైవే దిగాక ఒక రూట్ డైవర్షన్ తీసుకోమంది. చూసారా, డి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కారంచేడు. హీరో వెంకటేష్ గారి వాళ్ళ ఊరు అనమాట ఇది. కారంచేడు అంటే వాళ్ళ బోర్డులే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. హీరో వెంకటేష్ F2 సినిమాలో హీరో ఉంటాడు కదా వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాంలో. ఇది అంతా పాత రూటే, మళ్ళీ ఇదంతా ఓల్డ్ రూటే. యాక్చువల్లీ గూగుల్ ఏం చెప్పిందంటే మమ్మల్ని ఇలా కిందకి సైడ్ దిగిపోమని చెప్పింది.
కానీ అటు కూడా ఫ్లైఓవర్ ఉంది, మరి అది అటే వెళ్ళేదేమో తెలియదు, వెళ్తే బాగుండేది. బట్ మేము ఏం చేసామంటే గూగుల్ చెప్పింది కదా అని చెప్పి దిగాము. ఇదిగోండి దగ్గుబాటి ఆదిలక్ష్మి ఎస్టేట్స్ అంట, వాళ్ళ ఇల్లు అనుకుంటా అండి. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు అనుకుంటా. ఇది రామాపురం అండి ఏరియా, రామాపురం ఏరియా అన్నమాట ఇది. ఇంకా నియర్ బై వచ్చేసాము. ఎంత 10 నిమిషాలు ఉంది అంతే, కరెక్ట్గా 10 మినిట్స్ ఉంది అంతే. ఇంకా వచ్చేసాము. అక్కడ హైవేస్ పడ్డాయి కదా, డైరెక్ట్ గా మీరు సూర్యలంక అయితే డైరెక్ట్ గా మనం ఇందాక వెళ్ళిన హైవేలోనే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా ఓడ్రేవ్ వరకు. బట్ మేము ఇటు చీరాల బుక్ చేసాం కదా, చీరాల రిసార్ట్స్ బుక్ చేసాము. బాపట్ల రిసార్ట్స్ కాకుండా చీరాల రిసార్ట్స్ బుక్ చేసాం అనమాట. అందుకని మళ్ళీ అది చీరాల లోపల ఊరులోంచి తీసుకొచ్చింది. అందుకే ఈ కొంచెం టైం ఎక్కువ పట్టింది, 20 మినిట్స్. ఇప్పుడు నియర్ బై దగ్గరకు వచ్చేసాం. చూడండి ఇసుక కనబడుతుందా, రోడ్డు పైన ఇసుక కనబడుతుంది. దగ్గర అంటే బీచ్ ఉన్నట్టే. కానీ మేము వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది, చాలా రిసార్ట్స్, కొత్త రిసార్ట్స్ పడ్డాయి. మేము వచ్చిన కొత్తలో అయితే అసలు ఏం లేవండి, చాలా అది మేము అనుకున్నాం చాలా ప్రైవేట్ గా ఉంది. ఇప్పుడైతే అట్లా లేదు. ఇదిగోండి బీచ్ కనబడుతుందా, బీచ్, సముద్రం సముద్రం సముద్రం. రామాపురం బీచ్. ఇప్పుడు మేము వెళ్తుంది, మేము ఉన్న స్టే పేరు రామాపురం బీచ్ అన్నమాట. ఇప్పుడు మేము ఉంటున్న పేరు రామాపురం బీచ్. అటు సైడ్ నేను చూపిస్తున్న నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇటు సైడ్ ఓడ్రేవ్ బీచ్ ఉంటుంది. అంతే, 2 బీచెస్ కనబడుతుంది కదా బీచ్. ఇది మేము వెళ్తుంది రామాపురం బీచ్ అన్నమాట. ఇక్కడ బీచెస్ రిసార్ట్స్ ఉంటాయి. చూడండి ఎన్ని కొత్త రిసార్ట్స్ పడుతున్నాయో. ఇది కూడా ఇంకో రిసార్ట్ పడుతుంది. చాలా డెవలప్ అవుతుంది. ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తే మేబీ మేము కూడా గుర్తుపట్టలేమేమో, ఇంకా కొత్త పడతాయేమో. ఇది ఇంకో కొత్త రిసార్ట్ బాగా కడుతున్నారు. ఇదైతే చూడండి, ఇది B2B రిసార్ట్ అంట. ఇక్కడ ఇంకా అన్ని ఇక్కడ పార్కింగ్ లాగా పెట్టారు. అది B2B రిసార్ట్స్ అండి. ఇది కూడా కొత్త రిసార్టే కదండి. ఓకే, అవునవును, చూసాను. ఇది మేఘనా బీచ్ రిసార్ట్స్. చాలా రిసార్ట్స్ అయితే చాలా పడ్డాయి, చాలా కొత్త రిసార్ట్స్ క్రియేట్ చేసాం. అన్ని అసలు మనకి ఏం చెప్పే కదా, ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది అనమాట. ఇది రామాపురం అయితే, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సూర్యలంక ఏంటంటే నార్మల్ జనరల్ ఫ్లోటింగ్ కూడా ఉంటుంది, అది కొంచెం పబ్లిక్ బీచ్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడు రామాపురం మేము ఇటు సైడ్ వస్తాం, ఎందుకంటే కొంచెం ప్రైవేట్ గా మనకి స్పేస్ పీస్ఫుల్ గా ఉండిద్ది అని వస్తాము. సో ఇక్కడైతే ఫుల్ పడిపోయినాయి ఈసారి మొత్తం. బీచ్ బీచ్ బీచ్. ఇక్కడ చూడండి మంచిగా ఇట్లా గోవాలో వేసినట్టు కూడా చేశారు. అయితే ఇదంతా చాలా డెవలప్ చేస్తున్నారు, బాగా అనిపిస్తుంది కదా. ఇంతకు ముందు అయితే ఎత్తుక్కొని వెళ్ళే వాళ్ళం. సీ సైడ్ రిసార్ట్స్ అంట. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితేనే ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి. అసలు మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది. ఓన్లీ రివైరా అనే ఒకటే, అది ఓల్డ్ అనమాట. చూపించాను, రివైరా ఒక్కటే ఓల్డ్ రిసార్ట్ అనమాట. అసలు యాక్చువల్లీ ఎత్తకాలంటే మాకు తెలియవు, బాగుండవు, బ్యాచులర్స్ కి వాళ్ళకి బాగుంటాయి, ఫ్యామిలీకి బాగుండవు అని అలా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేదండి, చాలా రిసార్ట్స్ పడ్డాయి. మేము అయితే లాస్ట్ 2 times మేము వచ్చింది రివైరా రిసార్ట్ కి అయితే వచ్చాము, 2 times. ఇప్పుడు కూడా అదే
ఇది మా పాత హోటల్. మేము చాలా 2 సార్లు ఈ రిసార్ట్ లో చెక్ ఇన్ అయ్యాము. బుక్ చేసావా? ఎట్లా పెట్టారు అక్కడ? ఇదంతా మేము ఇక్కడ 2 సార్లు ఉన్నాం కదండి. ఇక్కడ అసలు ఇలా లేదండి. అక్కడ చూసారు కదా మీరు, గోవాలో పెట్టి ఇలా సిట్టింగ్ ఏరియా లాగా పెట్టారు అనమాట. సూపర్ ఉంది. దగ్గర ఉంటుంది బీచ్ కి. అలా రిసార్ట్స్ బుక్ చేశాను అనమాట. అలా రిసార్ట్ పేరు అలా రిసార్ట్ బుక్ చేశాను. ఎప్పుడు మేము రివైరాలో దిగుతామని చెప్పాం కదా, కొంచెం చేంజ్ గా ఉండిద్దని అలా రిసార్ట్స్ బుక్ చేశాను. చూద్దాం అది ఎలా ఉండిద్దో తెలీదు. మా హస్బెండ్ అదే అంటున్నారు, ఎట్లా ఉండిద్దో తెలియదు. నేనే బుక్ చేశాను అనమాట, ఆయన కాదు. సో చూడాలి అది ఎలా ఉండిద్దో. యాక్సెస్ బీచ్ కి బాగుంటే ఓకే ఫైన్, లేదు అంటే బుక్ అయిపోయినట్టే ఈసారి. చూద్దాం. యాక్చువల్లీ నేను వి హోటల్స్ అనుకున్నాను, అందులో వేకెన్సీ లేదు అని చెప్పారనమాట. సో అందుకనే ఇది బుక్ చేయాల్సి వచ్చింది. ఇదంతా బ్రిడ్జ్ పడిపోయిందండి, చూసారా ఎట్లా పడిపోయింది. రివైరా ఏంటంటే ఆపోజిట్ ఉండిద్ది బీచ్. బాగుండేది అలా రిసార్ట్స్ అనమాట మేము తీసుకున్నది. రిసార్ట్ చెక్ ఇన్ చేసేసాము. చెక్ ఇన్ కొంచెం టైం పట్టింది, ఆ టైంలో మేము వీడియో తీయలేకపోయాను. సో ఇది మాకు అలాట్ చేసిన రూమ్ అనమాట. సో రూమ్ అయితే బాగానే ఉంది, కొంచెం ప్లేస్ తక్కువనే ఉంది కానీ బట్ ఓకే డీసెంట్ గానే ఉంది. చిన్న లాకర్ వచ్చారనమాట. ఇది మనకి స్పేస్ మన లగేజ్ పెట్టుకోవడానికి. బాత్రూమ్ డీసెంట్ గానే ఉంది. దెన్ బెడ్ బాగానే ఉంది. మేము పూల్ వ్యూ రూమ్ తీసుకున్నాము. పూల్ వ్యూ రూమ్ అనమాట. బాల్కనీ, అటాచ్డ్ బాల్కనీ వచ్చి రూమ్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే మాకు ఇష్యూ వచ్చిందనమాట. ఈ రూమ్ మేము మాకు ఫస్ట్ ఇది అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు ఈ రూమ్ కొంచెం నచ్చలేదు అనమాట. సో మెయిన్ దాని గురించి ఈ రూమ్ చేంజ్ చేద్దామని చెప్పి చాలా తిరిగాము. సో నెక్స్ట్ మాకు ఇంకొక రూమ్ అలాట్ చేశారు, అది కూడా చూపిస్తాను నేను. ఇది ఓవరాల్ ఇలానే ఉంటాయి రూమ్స్, సిమిలర్ గానే ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో అందుకని అది కూడా సేమ్ ఇలానే ఉంది. ఏమి అంత డిఫరెన్స్ ఏం లేదు, అంత బాగానే ఉంది. సేమ్ ఇట్లానే ఉంది. ఇది పూల్ వ్యూ రూమ్ అనమాట. ఇదేమో బాల్కనీ, అటాచ్డ్ బాల్కనీ, మనకి పూల్ కనబడుతుంది. సో అంత బాగా పెద్ద పూలు. సో అంత బాగానే ఉంది. ఇంకోటి ఏంటి చెప్పాలి అంటే, చెప్పాను కదా కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే ఈ రిసార్ట్లో ఉన్నాయి. మేము తీసుకున్న రిసార్ట్ ఎలా రిసార్ట్ పర్ డే వచ్చి 7,000 చేంజ్ అనమాట మేము తీసుకున్నప్పుడు. కానీ మంచి పీక్ టైంలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. పైన ఇది రెస్టారెంట్ ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్లో. రేట్స్ కూడా ఓకే మరీ ఎక్కువ హై లేవు, అలాగే మరీ తక్కువ లేవు, బాగానే ఉన్నాయి. ఫుడ్ టేస్టీగానే ఉంది. మేము ఇక్కడే ఆర్డర్ చేసుకొని తిన్నాము ఫుడ్ మధ్యాహ్నం. ఇంకా తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. వచ్చాం కదా, మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మా రూమ్ నుంచి మధ్యలో యాక్చువల్లీ మధ్యాహ్నం మేము చెక్ ఇన్ అయిన తర్వాత అంత వీడియో తీయలేదు. నైట్ వ్యూ అనమాట. రూమ్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. సో అదంతా నేను వీడియో తీయలేకపోయాను. మా రూమ్ చేంజ్ చేయించుకున్నాము. ఇది మా కొత్త ఇక్కడికి వచ్చాము. ఈ రూమ్ బాగానే ఉంది. ఇంకా రూమ్ నుంచి ఇది రిసార్ట్ మా పూల్ రిసార్ట్ ఎంట్రన్స్ నుంచి వ్యూ అనమాట. ఇది రేపు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. నెక్స్ట్ డే ఇది ఫస్ట్ డే ఇన్ చీరాల. జస్ట్ రీచ్ అయ్యి రూమ్ తీసుకొని రూమ్లో రిసార్ట్ తీసుకొని రిలాక్స్ అవుతున్నాం అంతే. రేపు ఏం చేస్తాము, రేపు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తాము, రేపు మా హస్బెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాము అన్నది వస్తుంది, తప్పకుండా చూడండి. నైట్ డిన్నర్కి వెళ్తున్నాం. డిన్నర్ ఏంటంటే ఇప్పుడు ఈ రిసార్ట్లో బయట పెడతారనమాట. లాన్లో ఏర్పాటు చేశారు. సో చూద్దాం ఎలా ఉందో లాన్లో. అక్కడ డిన్నర్ తినేసేసి మేము ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము. ఈ రోజుకి రిసెప్షన్. డే 2 మళ్ళీ మార్నింగ్ నైట్ వ్యూ చూపిస్తున్నాను. ఏమేమి చేస్తాము డే 2 మా హస్బెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాము డే 2 బ్లాగ్ లో వస్తుంది. ఇదే రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ రెస్టారెంట్ ఆడుకోవచ్చు. వాళ్ళ టైం బ్రేక్ఫాస్ట్ ఇది నైట్ వ్యూ. ఓన్లీ ఇవే అనమాట. ఒక 20 రూమ్స్, 40 రూమ్స్ ఉన్నాయి అంతే, పైన కింద చిన్న రిసార్ట్. బట్ ఓకే బాగుంది. మేము మధ్యాహ్నం స్విమ్మింగ్ చేసేసుకొని బీచ్కి వెళ్ళిపోయాము.
మెయింటెనెన్స్ మొత్తం సరిగ్గా లేదు. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు డిన్నర్కి వెళ్దామని ఎక్కడికి వెళ్దామా లేదు నాకైతే. బట్ ఓకే, So this is night view అన్నమాట. రివైరా మాది పైన అది pool బాగుంటుంది. view ఫుడ్ ఇది కానీ బాగుంటుంది. అదంతా కొంచెం బీచ్ కి దగ్గరగా ఉంటుంది, బీచ్ కొంచెం దూరంగా ఉంటుంది. సో టుమారో మళ్ళీ రేపు మార్నింగ్ నడవాలన్నమాట. ఇక్కడ అలా రిసార్ట్ నైట్ వ్యూ. అదే రివైర్ అయితే డైరెక్ట్ గా ఎదురుగానే బీచ్ ఉంటుంది, మనకు అది కొంచెం బాగుంటుంది. సో డిన్నర్కి వెళ్ళిపోయాము. డిన్నర్ నేనైతే ఉయ్యాలైతే ఊగుతున్నాను. మా మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఆర్డర్ చెప్తున్నారు డిన్నర్కి. అవుట్డోర్ పెట్టారు. యాక్చువల్ మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రెస్టారెంట్. పొద్దున లంచ్ ప్రొజెక్టర్ పెట్టారు, సౌండ్ ఒకటి, బ్యాక్ వ్యూ అయితే. సరే వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. దుంకాల గైస్ ఇప్పుడు, దుంకాలి ఇప్పుడు. వెళ్దాం పదండి. ఇట్లా ఉంది గైస్ వ్యూ అయితే. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. షేక్ అవుతుంది. ఈ సాంగ్ నాకు తెలుసు. ఇదైతే ఎట్లా మాకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది, కాకపోతే అవుట్డోర్ అరేంజ్ చేశారు. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది. డాడీ హాయ్ చెప్పు. హాయ్. నో సేమ్ రియాక్షన్. అవుట్డోర్ సీటింగ్ విత్ ప్రొజెక్టర్. చెప్పావా అంటే ఇందాక అది రాలేగా, కానీ గాలేదు. గార్లిక్ నాన్, ఆఫ్ఘనీ చికెన్ కర్రీ అండ్ పాపడ్, ఇంకా కర్డ్ రైస్ రావాలి. ఇది వీళ్ళకేమో బటర్ నాన్. ఆఫ్ఘనీ దాంట్లో ఆమ్లెట్ కూడా వచ్చింది కర్రీలో. టేస్ట్ బాగుంది, టేస్ట్ గుడ్. మొత్తం నాకేసారా? అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వాచ్ డే 2 వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.